మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని అగారియాస్ అంటారు. ది బిలాంగ్ టు ది అగారియాస్ ఫ్యామిలీ. దాని యొక్క ఫ్యామిలీ అంటే ఏ ఫైలం కి బిలాంగ్ అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకటి. నెక్స్ట్ ఐడెంటిఫై ద అరోమాటిక్ అమైనో యాసిడ్. ఇచ్చిన వాటిల్లో గ్లూటామిక్ యాసిడ్, థైరోసిన్, లైసిన్, ఎలనిన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. థైరోసిన్ దానిలో మీకు బెంజిన్ రింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ అరోమాటిక్ అమైనో యాసిడ్, దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. రెండోది ద డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెంట్రోమియర్స్. సో దీనిలో ఉండేటప్పటికల్లా మీకు కీటోక్రోమ్స్ ఉంటాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరిపోతుంది. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ సింగిల్ మెంబరేన్ కాదు, ట్రిపుల్ మెంబరేన్ కాదు, ఇట్ ఈజ్ ఏ డబుల్ మెంబరేన్ బౌండ్ ఆర్గనల్స్, వాటిని మనం క్లోరోప్లాస్ట్ అంటాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అండ్ నేమ్ ద ప్రాసెస్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ని ఇథైల్ ఆల్కహాల్ లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని, దట్ ఈస్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఫర్మెంటేషన్ అంటాం దాన్నే. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఆ ప్రాసెస్ ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్ గా ఈ 5 క్వశ్చన్స్ కూడా మీకు 1 మార్క్స్ దానిలో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్లో ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఓవరాల్ గా మీకు 15 నుంచి 20 క్వశ్చన్స్ రాశానమాట. వాటిని 3 గెస్ట్ పేపర్స్ లో అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను. అక్కడి నుంచి మీరు వాటిని ఎన్రోల్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ లోకి వెళ్దాం.